అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పాటు. శివాంశు శ్రీనికని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి ముందు కారు ఆగిన సౌండ్కి హాల్లో కూర్చుని వాళ్ళ అత్తగారితో మాట్లాడుతూ ఉన్న శివాంశు అమ్మగారు దేవిక గారు బయటకు చూస్తారు. మెరూన్ కలర్ షెర్వాణి వేసుకుని మెడలో పూలదండ వేసుకుని కిందకు దిగిన శివాంశు తన పక్కనే కిందకు దిగుతున్న శ్రీనికని చూసి ఆశ్చర్యపోతారు. శివాంశు లోపలికి వస్తుంటే వాళ్ళ నానమ్మ కోపంగా అంష్ అని గట్టిగా అరుస్తారు. శివాంశు వాళ్ళ నానమ్మ అరుపులకి చెవులు మూసుకుని, అబ్బబ్బా నానమ్మ ఎందుకలా అరుస్తున్నావు? ఏంట్రా ఇది? ఏం చేసావో అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మాకెవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చావు, మాకు ఒక మాట చెప్పాలి కదా అని అరుస్తుంది అనసూయ గారు. శివాంశు నవ్వుతూ, చెప్పకపోతే ఏమైందంట, ఇప్పుడు ఇంట్లో రానివ్వా అని అడుగుతాడు. ఇంతలో వాళ్ళ తాతయ్య వచ్చి, అను ఎందుకు వాడిని ఇబ్బంది పెడతావు, మీరు లోపలికి రండిరా అంటారు. లవ్ యూ తాతయ్య. మీ తాతయ్య తప్ప ఇంకెవరూ కనిపించరు నీకు. నువ్వు పెళ్లి చేసుకుని సంగతి చెప్తే మేము కూడా వచ్చి 4 అక్షంతలు వేసేవాళ్ళం కదా, వేసి నా మనవడు పెళ్ళి కళ్ళారా చూసుకునేదాన్ని కదా అంటారు అనసూయమ్మ గారు బాధగా. శ్రీనిక వీళ్ళని చూసి మనసులో, ఏంటి ఫ్యామిలీ అంతా తేడాగా ఉంది, ఇంట్లో ఒకడు ఎవరికి ఏం చెప్పుకోకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు అని 4 తిట్టడం మానేసి పెళ్ళికి రాలేదని ఫీల్ అవుతున్నారు అనుకుంటుంటే శివాంశు శ్రీనికని దగ్గరకు వెళ్ళి, ఎక్కువ ఆలోచించకు, నీ చిట్టి బొర్ర ట్యూబ్లైట్లా పేలిపోద్ది అంటాడు. శ్రీనిక కోపంగా శివాంశుని చూసి మొహం పక్కకు తిప్పేస్తుంది. ఇంతలో దేవిక గారు హారతి తీసుకుని వచ్చి ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్తారు. శ్రీనిక లోపలికి రాగానే దేవిక గారు ధనని దగ్గరకు తీసుకుని, బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి, అందుకే మా వాడు మాకు కూడా చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు అని నుదుటి మీద ముద్దు పెడతారు. శ్రీనిక మనసులో, బంగారు బొమ్మ, ఇలా బొమ్మ అనుకునే నన్ను పెళ్ళి అనే బంధంతో ముడివేసి మీ ముందు నిలబెట్టాడు, నా గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు మీ అబ్బాయి అనుకుంటుంది. నాన్న అంష్, వెళ్ళి నానమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంటారు దేవిక గారు. శివాంశు శ్రీనిక చేయి పట్టుకుని వాళ్ళ నానమ్మ దగ్గర తీసుకెళ్ళి ఆశీర్వాదం కోసం కింద కొంగుతాడు. శ్రీనిక ఏదో ఆలోచిస్తూ ఉంటే శివాంశు తన చేయి పట్టి కిందికి లాగుతాడు. శివాంశు శ్రీనిక ఇద్దరు అనసూయ గారి దగ్గర శ్రీనివాస్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత వెళ్ళి దేవిక గారి కాళ్ళకి దండం పెడతారు. ఇంతలో కారు సౌండ్ అవ్వడంతో అందరూ టెన్షన్గా ఉంటారు, ఒక్క శివాంశు తప్ప. దేవిక గారు శ్రీనికని ఆశీర్వదించి, రే అంష్, మీ నాన్న వచ్చేసారా, ఇప్పుడేం చెప్తావురా అంటారు కంగారు పడుతూ. శివాంశు నవ్వుతూ, ఎందుకమ్మా అంత కంగారు పడతావు, మీ నాన్న ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలుసురా, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన విషయం తెలిస్తే ఏం చేస్తారో ఏంటో, నాకు చాలా టెన్షన్గా ఉందంటారు దేవిక గారు. ఎవరే నా మనవాడిని అనేది, నా కొడుకైనా సరే వాడిని ఏమన్నా అంటే ఊరుకునేదే లేదు, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి, రాని అబడుద్దాయని అంటుండగానే ఆయన లోపలికి వస్తారు. ఎదురుగా ఉన్న శివాంశుని చూసి నవ్వుతూ, ఏంట్రా నాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్లున్నావు, నన్ను అసలు ఫ్రెండ్లానే చూడటం లేదు నువ్వు, నేను చాలా ఫీల్ అవుతున్నా అంటారు నవ్వుతూ. శివాంశు వాళ్ళ నాన్నని హక్ చేసుకుని, తప్పలేదు మహి, మీ కోడలు నాకు చెప్పే అంత టైము ఛాన్సు 2 ఇవ్వలేదు అంటాడు శ్రీనికని చూసి కన్ను కొడుతూ. శ్రీనిక కోపంగా శివాంశుని చూస్తూ మనసులో, ఏంటి ఫ్యామిలీలో మొత్తం అందరూ చాలా తేడాగా ఉన్నారు, దేవుడా ఏంటయ్యా నాకు ఈ కర్మ అని శివాంశుని బండబూతులు తిట్టుకుంటుంటుంది. మహిధర్ గారు, సరే సరే అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకులే కానీ అమ్మాయిని లోపల తీసుకెళ్ళు అంటారు. శివాంశు థ్యాంక్స్ మహి అని శ్రీనిక చెయ్యి పట్టుకుని, రాజాను మన రూమ్ చూపిస్తా అని వెళ్తూ వెనక్కి తిరిగి, అమ్మ నో పూజలు వ్రతాలు ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్లో చెప్పి పైకి వెళ్తాడు. శివాంశు రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసి శ్రీనికకు దగ్గరగా వెళ్తుంటే
తను వెనక్కి వెళ్తూ వెళ్తూ గోడకి తగిలి ముందరికి వచ్చేసరికి తనకి అతి దగ్గరగా శివాంశ్ వచ్చేస్తాడు. తనని వెళ్ళనివ్వకుండా గోడకి చేతులు అడ్డం పెట్టి, ఇప్పుడే ఇలా భయపడితే మరి నైట్కి ఎలా చేస్తావు జాను అనగానే శ్రీనిక తన వైపు భయంగా చూస్తుంటే, అర్థమవ్వలేదా జాను, ఇవాళ మన ఫస్ట్ నైట్, మిస్సెస్ ఎస్ఎస్, సో బీ ప్రిపేర్డ్ అని తన బొగ్గతో శ్రీనిక బొగ్గ మీద రాస్తూ చెప్తాడు. శ్రీనిక మొహంతా చిరాగ్గా పెట్టి తనకి దూరం జరగాలని ట్రై చేస్తుంటే, ఇప్పుడు ఎంత దూరం వెళ్తావో వెలుజాను, నైట్ అంత దగ్గరగా వద్దు అని బొగ్గ మీద ముద్దు పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. శ్రీనిక బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ అలానే పడుకొని నిద్రపోతుంది. తనకి మెలకు వచ్చేసరికి ఈవినింగ్ 7 అవుతుంది. తను లేచి రూమ్లో నుండి బయటకు వచ్చి పైనుండి కిందకి చూస్తుంది. కింద అందరూ హాల్లో కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీనికకి శివాంశుని చూడగానే కోపం వస్తుంది. మనసులో, నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నాడు, నేనేమో ఇక్కడ ఏడుస్తూ కూర్చుని ఉంటే వీడేమో ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ ఉండగా శివాంశు పైకి చూసి, అక్కడే ఉన్నావే జాను, కిందికి రా అని పిలుస్తాడు. శ్రీనిక తిట్టుకుంటూ, జాను అంట, జాను, నేనేదో వాడికి ప్రాణం అయినట్టు జాను అని పిలుస్తున్నాడు. రూమ్లో కూడా మిస్సెస్ ఎస్ఎస్ అన్నాడు. అంటే ఏంటో అనుకుంటూ కిందికి వస్తుంది. దేవిక గారు, అనసూయ గారు తనని మధ్యలో కూర్చోబెట్టుకుని, బాగా నిద్రపోయావా తల్లి, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నిన్ను లేపలేదు, ఇద్దరు తిందురు పదండి, ఎప్పుడు అనగా తిన్నారో ఏంటో అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. శ్రీనిక తినకుండా ఆలోచిస్తూ ఉంటే దేవిక గారు తన తల మీద చెయ్యేసి, ఏమైందిరా, అనవసరమైన ఆలోచనలతో మైండ్ పాడు చేసుకోకు, కడుపు నిండా తిను అని తనని కొసరి వడ్డిస్తుంది. తను తినకపోతే వాళ్ళంతా ఫీల్ అవుతారని ఏదో కొంచెం తిని ఇంకా చాలు అని హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వెళ్తుంది. 1 గంట తర్వాత శ్రీనిక దగ్గరికి వెళ్తారు దేవిక గారు. ఆవిడ చేతుల్లో చీర, నగలు, పూలు అన్నీ చూసి శ్రీనిక కొంచెం కంగారు పడుతూ మనసులో, వామ్మో, నిజంగానే ఈరోజు ఫస్ట్ నైట్ చేసేలా ఉన్నారు, దేవుడా నన్ను నువ్వే కాపాడని శతకోటి దేవుళ్ళకి మొక్కుకుంటుంది. శ్రీనిక, ఈ చీర కట్టుకుని ఈ నగలు పెట్టుకోమ్మా అని తన చేతికిస్తారు దేవిక గారు. శ్రీనిక కంగారుగా, దేనిక ఆంటీ అంటుంది. దేవిక గారు నవ్వుతూ, పిచ్చి పిల్ల, దేనికంటావేంటి, ఇవాళ మీ కార్యం, ఆంష్కి పూజలు వ్రతాలు అంటే పడవు, అందుకే అవేమీ లేవు కాబట్టి ఈరోజు మంచి రోజు అని కార్యం పెట్టేశాం, త్వరగా రెడీ అమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. శ్రీనికకి ఏం చేయాలో అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతుంటే శివాంశు లోపలికి వచ్చి, ఏంటి రెడీ కాకుండా తెగ ఆలోచిస్తున్నావు, ఎలా తప్పించుకోవాలనా, అలాంటివి కుదరవు, కానీ నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి, లేదంటే నీకు తెలుసుగా నేనేం చేయగలను అనగానే శ్రీనిక కంగారుగా, వద్దొద్దు నేను రెడీ అవుతాను అని బెడ్ మీద పెట్టిన చీర తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను చీర కట్టుకుని బయటకు వచ్చి అద్దం ముందర కూర్చుని ఉంటే శివాంశు వెళ్ళి తన వెనక నిలబడి తన మెడలో నగలు వేస్తూ, జాను ఎందుకంత భయపడుతున్నావు, చాలా సుకుమారంగా పెరిగావా ఏంటి, నేను మరీ అంత మొరటిసారసం చెయ్యనులే అని నవ్వుతూ, త్వరగా రెడీ అవ్వు అని కిందకి వెళ్ళిపోతాడు. 1 అరగంట తర్వాత దేవిక గారు పాల గ్లాస్ తీసుకుని శ్రీనిక దగ్గరకు వెళ్ళి తనకిచ్చి, అంశు చాలా మంచివాడు తల్లి, కాకపోతే కొంచెం అల్లరి ఎక్కువ అంతే, తనది అనుకున్న దానికోసం ఏదైనా చేస్తాడు, నిన్ను ప్రేమించాడేమో, అందుకే మాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చేసాడు అని, సరే త్వరగా పద ముహూర్తం దాటిపోతుంది అని తనని తీసుకుని కింద ఉన్న రూమ్లో ఒక రూమ్ దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. శ్రీనిక భయపడుతూ డోర్ తీసి లోపలికి వెళ్ళగానే అక్కడ మల్లెపూలు, రోజా పూలతో అలంకరించబడిన బెడ్, అక్కడక్కడ సన్నజాజుల మాలలు తీగలుగా కట్టి ఉండటం, కింద అంతా రోజ్ పెటల్స్తో నిండిపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. శివాంశు శ్రీనికని డోర్ దగ్గర నిలబడి నోరు తెరుచుకుని నిలబడి ఉండటం చూసి, నోరు తెరుచుకుని చూసింది చాలు కానీ లోపలికి రా, లేట్ అయిపోతే నానమ్మ మళ్ళీ ముహూర్తం అంటూ ఫస్ట్ నైట్ని ఇంకా లేట్ చేస్తుంది అని తన దగ్గరుండి లోపలికి తీసుకెళ్తాడు. శ్రీనిక చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని తను కొంచెం తాగి మిగిలిన పాలను తాగమని తన నోటి దగ్గర పెడతాడు శివాంశు. అప్పటి వరకు ఓపికగా ఆలోచనలో ఉన్న శ్రీనిక శివాంశు చేతిని విసిరి కొడుతుంది.
దాంతో గ్లాసులో పాలన్నీ కింద పడిపోతాయి. శివాంశు నవ్వుతూ, ఏంటి జాను, పాలంటే ఇష్టం లేకుంటే చెప్పొచ్చుగా, ఏ బీరో విస్కీనో తెచ్చేవాడిని అంటాడు కళ్ళెగరేస్తూ. శ్రీనిక కోపంగా, నీకేమైనా పిచ్చా, నీకు నవలాటగా ఉందా? నా చెల్లిని అడ్డం పెట్టుకుని తనని చంపేస్తానని నన్ను పెళ్లి చేసుకున్నావు. నాకు నా చెల్లి మీద ఉన్న ప్రేమకి నేను ఒప్పుకొని నిన్ను చేసుకున్నా కదా అని ప్రతీది నీ ఇష్టాన్ని చేస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు అని గట్టిగా అరుస్తుంది. శివాంశు సీరియస్గా, జస్ట్ షాప్, ఇంకో మాట నీ నోటి నుండి వచ్చినా, నీ వాయిస్ పిచ్ రేజ్ అయినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని తన చేయి పట్టుకుని బెడ్ దగ్గర లాక్కొచ్చి తన బెడ్ మీద తోసి, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా భార్యవి, ఇప్పుడు మన ఫస్ట్ నైట్ జరిగి తీరుతుంది అని తన షర్ట్ తీసేసి పక్కన పడేసి శ్రీనిక చీరను లాగి పక్కన పడేసి తన మీదకి వెళ్తాడు. శ్రీనిక, నో నో ప్లీజ్ శివాంశ్, నన్నేమీ చేయకు ప్లీజ్, నువ్వేం చెప్తే అది చేస్తాను అని అరుస్తూ ఉంటే కిచెన్లో వంట చేస్తూ ఉన్న అమృత గారు పరిగెడుతూ రూమ్లోకి వచ్చి, ఏమైందే అలా అరిచావు? ఎప్పుడు ఆ హిందీ చెత్త సీరియల్స్ అవి ఇవి చూస్తూ కూర్చుని నీ మైండ్ పాడు చేసుకోవటం కాక మమ్మల్ని కూడా రోజు నీ అరుపులతో చంపుతున్నావు కదే అని తల మీద ఒక్కటేస్తారు. శ్రీనిక కళ్ళు తెరిచి, అమ్మా నేను ఎక్కడున్నాను, నువ్వేంటి ఎక్కడున్నావు, మా ఇంట్లో నువ్వెందుకున్నావు అంటే నీకు కూడా ఆ ప్లాన్లో బాగా ఉందా? అమ్మో అమ్మో, కూతురని కూడా చూడకుండా ఇలా చేస్తావా అని అరుస్తూ ఉంటే ఇంతలో తన అరుపు విని వాళ్ళ నాన్నగారు రవీంద్ర గారు వచ్చి, ఏమైంది చిట్టి తల్లి, ఎందుకు అలా అరుస్తున్నావు మీ అమ్మేదా అంటూ ఆవిడ వైపు తిరిగి, ఏంటి అమృత నువ్వు పొద్దున్నే లేచినప్పటి నుండి నా కూతుర్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావు, తనని ప్రశాంతంగా పడుకోనివ్వు అంటారు. శ్రీనిక వాళ్ళ నాన్నని చూసి మనసులో, నాన్న ఇక్కడే ఉన్నారు అంటే ఇంతవరకు జరిగింది కలనా అని అనుకుని, ఒసేయ్ ఇదేం కలనే, అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి కలలకంటూ నువ్వు టెన్షన్ పడి అమ్మనే నాన్నే టెన్షన్ పెట్టడం ఎందుకే, నీ బతుకు, అయినా ఇంట్లో వాళ్ళంతా అంత తేడాగా ఉండే ఫ్యామిలీ ఎక్కడుంటుంది, నా పిచ్చి కాకపోతే నేను కనిపించడం లేదని నాన్న కంప్లైంట్ ఇవ్వటం ఏంటి, నా పెళ్ళేంటి, ఫస్ట్ నైట్ ఏంటి, నాకు తప్పే లాంటి చెత్త కళలు ఎవరికీ రావేమో, అమ్మ చెప్పినట్లు ముందు ఆ హిందీ సీరియల్ చూడటం మానేయాలి అనుకుని సారీ నాన్న అంటుంది. అమృత గారు నోరు తెరుచుకుని, మాటలన్నీ అన్నది నన్ను, సారీ ఏమో మీ నాన్న కూతురు అనిపించుకున్నావు కదే రాక్షసి అని కోపంగా కిచెన్లోకి వెళ్తారు. రవీంద్ర గారు నవ్వుకొని, ఇప్పుడు మీ అమ్మని కాకా పట్టుకో వెళ్ళి, గుర్తుందా ఇవాళ 1వ తారీఖు అంటారు. అస్సలు గుర్తులేదు నాన్న అని లేచి పరుగున వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది శ్రీనిక. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.